అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోషల్ మీడియా తాలూకు డిసడ్వాంటేజెస్ ఏంటి? అందరికీ తెలుసండి, సోషల్ మీడియా వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా అడిక్ట్ అయిపోయారు బాగా. దీనివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసు. పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద వాళ్ళు అందరూ కూడా మంచి మంచి వీడియోస్ పెట్టారు. అవి చాలా ఎక్కువ డీటెయిల్డ్గా ఉండడం వల్ల చాలామంది చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. అండ్ కొంతమంది చూసినా కూడా పట్టించుకోవట్లేదు. అయితే నా మోటో ఏంటంటే, ఒక మంచి 10 మందికి తెలియాలి, పిల్లలు కొంచెం బాగుపడాలి అన్నది నా మోటో. కాబట్టి ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు అయినా కూడా నా ఛానల్ ద్వారా కొన్ని విషయాలు మళ్ళీ మీకు చెప్తే, సింపుల్గా షార్ట్గా చెప్తే ఎవరైనా కొంచెమైనా మారుతారేమో అన్న నా చిన్న ప్రయత్నం. సో ప్లీజ్ లిజన్, వాచ్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అయితే సోషల్ మీడియా అంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. ఈ 4 వల్ల మనకి చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మనం మంచిగా యూస్ చేసుకుంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది, మన కెరియర్ గ్రోత్ ఉంటుంది, మన తెలివితేటలు పెరుగుతాయి. మనం ఏదనుకుంటే అది సింపుల్గా షార్ట్గా చేయగలుగుతాము. అండ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ కన్నా ముందు మనం డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం దీన్ని పద్ధతిగా వాడుకుంటే, లిమిట్గా వాడుకుంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉండవండి. కానీ మనకి అది తెలియక ఎక్సీడ్ అయిపోతున్నాం అన్నమాట. లిమిట్ దాటిపోయి వాడుతున్నాం. ఈ లిమిట్ దాటిపోయి వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, చాలా 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 ఎక్కువగా యంగ్ జనరేషన్కి ఉన్నాయన్నమాట. ఇవి వాళ్ళు అనుకుంటారు కానీ దాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఎడిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎడిక్షన్ వల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మనం పెద్దవాళ్ళం పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఆపలేకపోతున్నాం. అలా అయ్యే ప్రసక్తే లేదండి. పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఆపేద్దామంటే జరగటం లేదు. వాళ్ళ మొండితనం అవనండి, లేకపోతే నిజంగా అవసరం అవనండి, ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వాట్సాప్లోని లెసన్స్ వింటున్నాము, యూట్యూబ్లో కొన్ని వర్క్ చేస్తున్నాము, ప్రాజెక్ట్స్ చూసుకుంటున్నామని చెప్పి తీసుకుని వాళ్ళు అనుకోకుండా వేరే దారిలోకి అడిక్ట్ అయిపోతున్నారు. సో దీన్ని ఆపలేకపోతున్నాం. కానీ కొన్ని ప్రొటెక్షన్, కేరింగ్ అన్నది మనకి అందుబాటులో ఉన్నాయి. దాన్ని చాలామంది జనాలకి అర్థం అవ్వదు. అది అంత ఈజీగా మనం వేరే అలవాటు చేసుకోలేకపోతున్నాం. అవన్నీ తెలుసుకొని పెద్దవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే యాప్స్ ఉన్నాయండి. దాన్ని చైల్డ్ కేర్, చైల్డ్ లాక్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. లిమిట్ టైం కూడా మనం సెట్ చేసుకునే యాప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలియని వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. అండ్ పిల్లలు ఇంకా స్మార్ట్గా ఉన్నారు. పేరెంట్ లాక్ చేస్తే వాళ్ళు అన్లాక్ కూడా చేసేసుకుంటున్నారు. పేరెంట్స్ పడుకున్న తర్వాత వాళ్ళు దొంగతనంగా లేచి కూర్చొని అన్నీ చూస్తున్నారు. సో ఇవన్నీ తెలిసిన విషయాలండి. మాకు ఒకరు షేర్ చేసుకోవడం వల్ల 10 మందిలో మనకు తెలిసిన విషయాల్లోని నాకు కొన్ని విషయాలు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది మీకు ఎలాంటి ఆపుకోవడం అన్నది తెలియదే. మనకి ఆపుకోవడం అన్నది ఏంటి అంటే, మనం దాన్ని లిమిట్గా ఉంటే ఆపగలం. మన యూసేజ్ 2 hours కన్నా తక్కువ ఉంటే పెద్ద ప్రాబ్లమ్స్ రావండి. కానీ 2 hours కన్నా ఎక్కువ కానీ మనం సోషల్ మీడియాలో మనం ఇన్వాల్వ్ అయి ఉంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిజికల్ హెల్త్ అయితే 10% అయితే మెంటల్ హెల్త్ ఇష్యూస్ 90% ఉంటాయి. ఎందుకంటే ఇలా కంటిన్యూస్గా చూడడం వల్ల, కంటిన్యూస్గా థింక్ చేయడం వల్ల మెంటల్గా మనం బాగా డిస్టర్బ్ అవుతాం. అండ్ ఈ జనరేషన్ పిల్లలు ఇన్స్టాగ్రామ్కి చాలా క్రేజీగా ఉన్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ యూస్ ఏంటంటే, మన తెలివితేటలు కానీ, మన స్కిల్ కానీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, మనం ఫోకస్ చేయడానికి, మనం పైకి అందరికీ ఎగ్జిబిట్ చేయడానికి అది పర్పస్ఫుల్గా బాగుంటుందండి. అయితే దీన్ని డిసడ్వాంటేజ్లోనే వెళ్తున్నాయండి జనాలకి. ఇప్పుడు మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే, పెద్ద వాళ్ళు నిజంగా మంచి టాలెంటెడ్ పీపుల్, క్వాలిఫైడ్ పీపుల్, చాలా పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు దీన్ని కమర్షియల్గా తీసుకుని ఇన్ఫ్లుయెన్సర్ అన్న వర్డ్ వీళ్ళతో వచ్చిందండి.
వాళ్ళు మేము ఇలా చేస్తున్నాం, మీరు ఇలా చేయండి, మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, మీరు హ్యాపీగా ఉండండి, మేము ఇక్కడిక్కడికి ట్రావెల్ చేసాం, మీరు ట్రావెల్ చేయండి, మేము ఇలా డ్రెస్ చేసుకున్నాం, మేము ఇవి కొనుక్కున్నాం, మీరు కొనుక్కోండి. అలాగా ప్రతిదీ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్నమాట, పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు. అండ్ ముందు వీడియోలో చెప్పినట్టు హీరో వర్షిప్ ఎక్కువ జనాలకి ఉంటుంది. మనం సెలబ్రిటీలను కూడా పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లుగా అనుకుంటున్నాం. ప్రతి ఒక్క యూట్యూబర్ కొన్ని లైక్స్ మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అవుతున్నారు. సో వాళ్ళు చాలా కష్టపడితేనే ఆ ప్లేస్కి రాగలరు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా కష్టపడి వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి లైక్లు, ఐడీలు, అకౌంట్లు పెరిగిన తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అన్న పేరు సంపాదించుకోగలరు. సో వాళ్ళని వీళ్ళు ఫాలో అయిపోతారండి జనాలు. వాళ్ళు చేసేవన్నీ వీళ్ళు చెయ్యాలనుకుంటున్నారు. సో అలా చెయ్యాలనుకోవడం వల్ల కంపేర్ అండ్ డిస్పైర్ అన్న ఒక పదం ఉన్నది. మనం వాళ్ళ లేము, మనకి వాళ్ళలా సుఖాలు లేవు అని ఆలోచిస్తూ సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పోస్టులు పెట్టుకుంటారండి, స్టేటస్ స్టోరీ అని అంటాం కదా. ఆ స్టేటస్లు చూసుకోవడం అలవాటుగా ఉంటుంది. వాళ్ళ ఐడీస్ వాళ్ళు ఫాలో అవ్వడం, ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ ప్రైవేట్ అకౌంట్స్ అవి ఉంటాయి కదా, ఫాలోవర్స్ చూస్తారు కదా. సో అవి చూసి ఆ ఫ్రెండ్ ఏమో ఎలాంటి పోస్టులు పెడుతున్నారంటే వాళ్ళు పార్టీలకు వెళ్ళిన పోస్టులు పెడతారు. ఈ మధ్యకాలం అమ్మాయిలు కూడా డ్రింక్ చేస్తున్న సీన్ని స్టోరీస్ కింద పెడుతుంటే అవి చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అది నిజమా, అది సంతోషమా, వాళ్ళంతా హాయిగా ఉన్నారు కదా, మనం ఎందుకు ఇలా ఉండకూడదు, మనకి అలా చెయ్యాలని ఉంది అన్న కోరికలు పుడుతుంటాయి. కానీ వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ అలౌ చేయకపోవడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల వీళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు దాన్ని డిప్రెషన్లోకి తీసుకుంటారు మేడం. వాళ్ళు ఇంకా అదే ఆలోచిస్తుంటారు, ఫ్రెండ్ సంతోషంగా ఉన్నాడు, నేను సంతోషంగా లేను. ఈ కంపారిజన్స్ జరుగుతాయి అన్నమాట. జనరల్గా ఇది టీనేజర్స్కే ఎక్కువ ఉంటుందండి. కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఇంత ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళరు. అయితే టీనేజర్స్కి మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపేర్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ కొంతమంది మాత్రమే ఫ్రెండ్ సరదాగా ఉన్నాడని సంతోషిస్తారు, కానీ ఎక్కువ మంది ఫ్రెండ్ లాగా మనం లేవని కంపారిజన్లోనే ఉంటారు. సో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇంకోటి ఏంటంటే, మనం పెట్టిన రీల్స్ ఎంతమంది వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మన యూట్యూబర్స్ అయినా మన అనలిటిక్స్ మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. ఎన్ని వీడియోస్ వెళ్ళాయి, ఎంతమంది వ్యూస్, ఎంతమంది లైక్స్ అని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇది కొంచెం స్ట్రెస్ఫుల్ థింగేనండి. మనం ఆలోచనలు కానీ మన టైం కానీ దానికి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అలాగే పిల్లలు కదా, చిన్నపిల్లలు, వాళ్ళు పెట్టిన రీల్ ఎంతమంది వాచ్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు అన్నది యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఈ యాంగ్జైటీ వల్ల కూడా వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అవుతుంటారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వాళ్ళు ఎక్కువ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీనివల్ల యూజ్ లేదని తెలిసి కూడా వాళ్ళు దాని మీదే టైం స్పెండ్ చేయడంలోని వాళ్ళ టైంకి చేయాల్సిన పనులు, ప్రాజెక్టులు, హోంవర్క్స్, చదువు, ఎగ్జామ్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో దానివల్ల వీళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళ కెరియర్ గ్రోత్ కనిపించదు, వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఉండదు, వాళ్ళు ఇంట్లో పేరెంట్స్తో సరిగ్గా పద్ధతిగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు. అందరి పేరెంట్స్ మనకి అన్నీ అలౌ చేస్తున్నారు, వాళ్ళందరూ అన్నీ చేయగలుగుతున్నారు, మా పేరెంట్స్ మమ్మల్ని అలౌ చేయట్లేదని ఈ పేరెంట్స్తో ఒక రకమైన హేట్రెడ్నెస్ పెంచుకుంటారనమాట. ఈ హేట్రెడ్నెస్ ఎలా అవుతుంది అంటే కొంచెం పెరుగుతున్న కొద్దీ మమ్మీ డాడీ అంటే ఇష్టం లేదు, మాకు ఈ లైఫ్ ఇష్టం లేదు, మాకు ఎందుకు ఈ ఇంట్లో ఉంటా ఒకటే లేకపోయినా ఒకటే అన్న రకమైన మూర్ఖత్వపు ఆలోచనలు వాళ్ళలో వచ్చేస్తుంటాయి. పేరెంట్స్ పాపం కష్టపడతారు, వాళ్ళని మార్చాలని ట్రై చేస్తారు, కానీ సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్న పిల్లల్ని ప్రతి పేరెంట్ అంత జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోలేరు. దీనికోసం ఎక్కువ కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ కానీ తీసుకెళ్ళాలంటే పేరెంట్స్కి కూడా టైం ఉండాలి, ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కువ రోజుకి టైం దాని మీద స్పెండ్ చేయడం వల్ల. దీనివల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం కూడా పోతుందండి. ఎలాంటి ఆత్మగౌరవం పోతుందంటే మనకు ఒక రకమైన టాలెంట్ కానీ స్కిల్ కానీ ఉందని మనకి కాన్ఫిడెంట్గా తెలుసు, కానీ మనకన్నా బెటర్ వాళ్ళని వాళ్ళు చూస్తుంటారు స్క్రీన్ మీద కానీ పోస్టుల్లో కానీ. సో వీళ్ళ ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుందన్నమాట.
అయితే మనకి తక్కువ వచ్చు, మనకి ఎక్కువ రాదేమో, అసలు మనకి ఏమీ రాదేమో అన్న ఇన్ఫీరియారిటీ కూడా పెరిగిపోతూ ఉంటుందండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం ఏది ఆలోచించినా అది కరెక్టా రాంగా అన్నది ట్వైస్ అండ్ థ్రైస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా పడుతుంటుంది. మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, మన లైఫ్ని మనం సాటిస్ఫాక్టరీలో ఉంచలేకపోతున్నామన్న దిగులు ఎక్కువ పెరిగిపోతుంది. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పటి నుంచి మన మీద మనకే అభిమానం ఉండకుండా పోతుంది. దాన్ని బట్టి మన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మన మీద మనం కేర్ తీసుకోలేకపోతాం, పేరెంట్స్ని ఇష్టంగా మాట్లాడలేకపోతాం, రిలేషన్స్లోని కొంచెం ఇబ్బందులు వస్తాయి, డిప్రెషన్లో ఉంటాం. ఏ రకంగా డిప్రెషన్లో ఉన్నా కూడా ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం చాలా మంచిదండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోకుండా కొంతమంది పిల్లలు సూసైడ్ కమిట్ చేస్తున్నారు. దానికి రీజన్ కూడా తెలియటం లేదు. పేరెంట్స్ ఫైనల్గా ఎందుకు చేసుకున్నారు అన్నది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏడుస్తుంటారు పేరెంట్స్. ఏమోనండి కారణం తెలియదండి, బాగానే ఉంటారు, బాగానే ఉండేవారు అంటున్నారు. అంటే మనకి షేరింగ్ కూడా నచ్చటం లేదనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకునే బదులు, ప్రాబ్లమ్స్ని కోరి తెచ్చుకునే బదులు సోషల్ మీడియాని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటే చాలా మంచిది. సోషల్ మీడియా వల్ల ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మన కెరియర్ గ్రోత్కి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇవి మానేసి అక్కర్లేని వాటి మీద ఆలోచన పెట్టుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని జనాలందరూ చాలా బాధపడుతున్నారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా బాధపడుతుంటారు. వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు అంటారన్నమాట. ఈ ఎడిక్షన్ నుంచి మనం కంట్రోల్లో ఉంచుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ. ప్లీజ్ లిజన్, వాచ్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నాకు మీరు అడ్వైస్ కూడా చేయండి. ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుందో అన్నది మీ అడ్వైస్ చేయండి. అలాగే నేను ఇంకా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటున్నారో నాకు ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.